హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి స్పెషల్ ఆర్ది అండ్ అలాగే బియ్యం పిండితో ఒక్కసారి ట్రై చేయండి. సో ఇక్కడ నేను ముందుగా ఆర్దికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తున్నాను. కొబ్బరి ముక్కలు అండ్ అలాగే బెల్లం, తర్వాత ముందుగా ఒక 3 hours ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే పక్కన చూపిస్తున్నాను చూడండి పిండి. అది ఏంటంటే అందులో ఉండల కింద ఉంటుంది కదా ఆరిదిలోని, సో దానికనమాట. ముందుగా ఒక గ్లాస్ పిండి తీసుకున్నాము. ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని పిండి స్లోగా అక్కడ అమ్మ మిక్స్ చేస్తుంది చూడండి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. చూడండి, అలాగా ఫుల్గా వీడియో చూడండి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. మనం ముందుగానే కొలతలు తీసుకున్నాం కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి. గ్లాసున్నర వాటర్, గ్లాస్ పిండి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత అమ్మ బాగా కొంచెం ప్రెస్ చేసి, అంటే ఏమన్నా ఉండలాగా ఉంటే మొత్తం కలిసిపోతాయి కాబట్టి అలాగే ఇక్కడ చూస్తున్నారా, అలాగ అయ్యేదాకా ఉంచుకొని దించేసుకోవడమే. అందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లోనే. సో ఇలా ఉండలు చేయాలన్నమాట. మీరు చూడండి బాగా. మళ్ళీ చూపిస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. హ్యాండ్లోకి తీసుకుని ఇలా పొడవుగా చేస్తారనమాట మా సైడ్. కొందరు రౌండ్గా కూడా చేస్తారేమో, సంథింగ్ నాకు తెలియదు. మేమైతే ఇట్లా. ఈ పిండి కూడా నేను తడిపిండి ఏం కాదండి, పొడిపిండే. కొందరు తడిపిండితో చేస్తారు అన్నారు, కానీ ఇది పొడిపిండే. సో ఫైనల్గా నేను ఈ తాలికలు అంటారు, తాలికలన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎసరు పెట్టాలన్నమాట. ఒక గిన్నెలో ఎసరు పెట్టి, ఎసరు మరిగాక మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు వేయాలి. అది వేసిన తర్వాత కొంచెం మరిగాక కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. చూడండి, మీకు ఆల్మోస్ట్ కనిపిస్తున్నాయి. అవి ఉడకాలన్నమాట. శనగపప్పు అండ్ అలా శనగపప్పు ఉడికితే సరిపోద్ది మనకి. సో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉప్పు వేస్తున్నాం ఇక్కడ మేము మా టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ చూడండి, ఎసరు అనేది పొంగుతుందా, అలా మరగాలన్నమాట. తర్వాత ఇక్కడ గిన్నెలోకి అమ్మ పిండి తీసుకుంది, ఒక గ్లాసున్నర. సో అది యాడ్ చేయాలి కొంచెం కొంచెం వేస్తూ. ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్న తాలికలు కూడా వేస్తాము. అమ్మ గ్లాస్లోకి తీసుకుంది కదా, ఆ పిండిని అయితే వాటర్లో మిక్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఉండల కింద ఉండిపోద్ది కాబట్టి వాటర్లో మిక్స్ చేసి అలా కొంచెం కొంచెం అమ్మ వేస్తుంటే నేను మిక్స్ చేస్తున్నాను. సో చూడండి, సో అలా మిక్స్ చేస్తుండాలి, ఎందుకంటే మనకి అడుగంటేస్తుంది కదా, అందుకు అలా మిక్స్ చేస్తుంటే అలా చిక్కబడుతుంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం వేసిన శనగపప్పు, కొబ్బరి ముక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. తాలికలు కొంచెం యాడ్ చేసుకుందామా, కొంచెం తిక్కగా ఉందని. ఎందుకంటే మనకు ఉడకాలి కదా పిండి కూడా, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసింది. చూడండి, చూపిస్తున్నాను మీకు. తాలికలు, శనగపప్పు, ఇప్పుడు బెల్లం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తుండాలి. చూడొచ్చు, అలాగా కొంచెం కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు చూడొచ్చు, ఫుల్ ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ అంటే 10 minutes కాదు, జస్ట్ 6 minutes, 6 minutes 30 seconds. చూడండి, ఇక్కడ అమ్మ చూపిస్తుంది. అమ్మ వేస్తుంటే నేను తిప్పుతున్నాను అనమాట. ఇలా అయితే బెల్లం కొంచెం కరిగిపోద్ది. అండ్ అలాగే మనం
ఎంత కావాలో ఇప్పుడు మన టేస్ట్, ఇప్పుడు కొందరు తక్కువ తింటారు తీపి, కొందరు ఎక్కువ తింటారు. సో దాన్ని బట్టి యాడ్ చేసుకోమంటున్నాను, ఎందుకంటే ఇది మనకి కాబట్టే. బయట ఎక్కువ చేస్తారు, సో అంత నాకు తెలియదు. మనకి తినడానికి కావాల్సినప్పుడు చేసుకోవడానికి నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను మీకు. మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. తిక్కుగా అయిపోయి మళ్ళీ అడుగంట వస్తుంది కదా, అందుకు. చూడొచ్చు మీరు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఆర్ది. అస్సలు మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట, కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా ట్రై చేయండి. పొడిపిండితోటే చేశాను, నేనేం తడిపిండి అది యాడ్ చేసి చేయలేదు. పొడిపిండితోటే పర్ఫెక్ట్గా వచ్చింది ఆరిది. మనకి ఎక్కడన్నా తిన్నప్పుడు అబ్బా చాలా బాగా చేశారు అంటారు కదా, అలాగా. ఈ తాలికలు అంటే మరి గట్టిగా మనం మిక్స్ చేసిన రోల్లాగా ఉంటాయి తాలికలు అనేవి, అందుకని కొంచెం అటు ఇటుగా మిక్స్ చేసాం. 1-2 కట్ అయ్యాయి, ఆ మాత్రం కట్ అవుతాయి. సబ్స్క్రైబ్ చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో తాలికలు.